ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 30, 31, ఫిబ్రవరి 1వ తేదీన ఒక స్త్రీ మీ ఇంటికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. వారి వలన మీకు అదృష్టం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి అనేది 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్య భర్త మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీ పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ వీడియో పూర్తిగా కల్పితం మాత్రం కాదు. మీ జీవితంలో గ్రహాలను బట్టి ఏ విధంగా ఎలా నడుచుకుంటారో, అలాగే గ్రహాల కదలికల్ని బట్టి మీ జీవితంలో ఎవరు ఎలాంటి వారు వస్తున్నారు, ఆర్థికంగా ఎలా వస్తుంది, లాభాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 30, 31, ఫిబ్రవరి 1వ తేదీన ఆ స్త్రీ మీ ఇంటికి రావడంతో మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అది ఏ విధంగా వస్తుందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వారిని మీరు గుర్తించినట్లయితే మీకు అఖండ అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీరు గుర్తించలేనట్లయితే చాలా నష్టం అనేది వస్తుంది. గతంలో ఎన్నో నష్టాలు, ఆర్థిక కష్టాలు అన్నీ చూశారు. కానీ ఇప్పుడు అనుకోనటువంటి అదృష్టం అనేది మీకు ఒక మార్పు అనేది వస్తుంది. మీ జీవితంలో మార్పు వలన మీకు చాలా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు కలిసి వస్తాయి. మీకు అనుకోనటువంటి ఎన్నో ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి. అలాగే కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. తులారాశి వ్యక్తి చుట్టూ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. దాని వలన మీకు ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. నుండి ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత పని పూర్తి చేస్తే అంత లాభాలు వస్తాయి. ఆర్థికంగా చాలా కనిపిస్తుంది. కాబట్టి ఒక స్త్రీ వల్ల వీరికి ఆర్థిక లాభాలు కూడా చాలా పెరుగుతాయి. దానివలన మీరు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం అనేవి ఉంటాయి. గతంలో కోల్పోయినవన్నీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తాయి. ఆ స్త్రీ మీకు ఎవరు, ఎలాంటి వారు అంటే, మీ జీవితంలో మీరు తెలిసిన వ్యక్తే, కానీ వారు బంధువులు కాదు, మీ స్నేహితులు కాదు. మీ గతం గురించి మొత్తం తెలుసుకున్న వ్యక్తులు. గతంలో ఆర్థిక నష్టాలు కనిపించడం వలన మీ బాధ, మీ సహనం అనేవి ఎవ్వరికి చెప్పుకోకుండా మీలో మీరే కన్నీళ్లు కార్చారు. దాని వలన ఎంతో కోల్పోయారు. కొన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా భరించారు. అష్టమ శని ఉండడం వలన మీకు ఎంతో జీవితం అనేది నష్టం జరిగింది. కానీ శనీశ్వరుడు మీకు అనుకూలం చేసి వెళ్ళాడు. కాబట్టి మీరు ఏ పని చేసినా సంతృప్తిగా చేస్తారు. అలాగే ఆర్థిక లాభాలు అనేవి కనిపిస్తాయి. గతంలో నష్టాలకు, కన్నీళ్లకు, కష్టాలకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. వాటన్నిటికీ ఇప్పుడు పులి స్టాప్ పెట్టి ఎంతో సంతోషంగా సమయం గడిపే జీవితం ఉంటుంది. స్త్రీ ఎవరు, మీకు ఎలా తెలుస్తుంది అనేవి ఇప్పుడు వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆవిడ శాంతంగా ఉంటారు. అలాగే మౌనం కాస్త ఎక్కువగా పాటిస్తారు. అందులో వీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడతారు. గతం గురించి చాలా తెలుసుకొని వచ్చారు. మీరంటే ఎలాంటి వారో, మీరు చాలా మంచివారని తెలుసుకొని మీకు దాన ధర్మాలు ఎక్కువగా చేయడం అలవాటు ఉంటుందని ఆ స్త్రీకి తెలుసు. ఆ స్త్రీ
ఎప్పుడూ ధనం గురించి ఆశించదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ధనం కన్నా ప్రేమ, అనురాగం ఎక్కువగా ఇష్టం. మీ జీవిత దిశ అనేది వారి వల్ల మారుతుంది. ఎందుకంటే వారి వల్ల మీకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఏ పని చేసినా పూర్తిగా సంతృప్తిగా చేస్తారు కాబట్టి లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఆర్థికంగా గతంలో ఎన్నో నష్టాలు చూశారు. కానీ ఇప్పుడు అనుకోనటువంటి మీకు ఆర్థిక లాభం, ధనలాభం కలిసి వస్తుంది. ఎవరి రూపంలో, వృద్ధ రూపంలో లేదా కన్య రూపంలో, ఒక స్త్రీ ఏ రూపంలోనైనా రావచ్చు. కానీ ఖచ్చితంగా ఆవిడ రావడం మాత్రం ఖాయం. ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు, దేవుడు నిశ్చయించిన నిర్ణయం. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీరు ఈ 2-3 రోజుల్లో చాలా శాంతంగా ఉండాలి. ఎవరైనా కోపం తెప్పించినట్లయితే అది మీకు పరీక్ష మాత్రమే. కాబట్టి శాంతంగా సమాధానం చెప్పండి. ఆ శివుడి దయ వలన వీరు గతంలో కోల్పోయిన డబ్బు అంతా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పని, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఖచ్చితంగా లాభాలు మాత్రం వస్తాయి. గతంలో నష్టాలు చూశారు కానీ లాభాలు చూడలేరు. ఇప్పుడు నష్టం లేకుండా లాభాలు మాత్రమే వస్తాయి. మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. స్త్రీని మీరు అస్సలు తక్కువ అంచనా వేయవద్దు. వారు చెప్పేది మీరు పూర్తిగా వినండి. మీకు నచ్చినట్లయితే అనుసరించండి లేదా వదిలేసేయండి. కానీ ఆవిడతో మీరు అవమానించినట్టు అస్సలు మాట్లాడకండి. ఈరోజు తను చెప్పిన విషయంలో మీ వెనుక ఉన్న కుట్రలన్నీ బయటపడతాయి. ఎవరు ఎలాంటివారు అని తెలుస్తుంది. అలాగే మీతో ఉన్నవారు శత్రువులు, మిత్రులు ఎవరు ఎలాంటివారు, మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారు, అలాగే ఆర్థికంగా ఎందుకు నష్టపోయారు అనేవి పూర్తిగా ఈ వీడియోలో ఆ స్త్రీ వలన తెలుస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజు నుండి జీవితం అనేది మారుతుంది. ఈ సంఘటన వలన వీరికి అదృష్టం, ఐశ్వర్యం, ఆర్థిక లాభాలు, ధనలాభం అన్ని విధాలుగా కలిసి వస్తాయి. మీపై ఉన్న అపోహాలు అన్నీ తొలగిపోయి సమాజంలో పేరు, ప్రతిష్ట పొందుతారు. అలాగే మీ బంధువుల ద్వారా మీ పేరు కోల్పోయి, మీకు గౌరవం కోల్పోయి, ఎన్నో విధాలుగా అవమానం అనేది కలిగింది. అవన్నీ ఇప్పుడు తొలగిపోయి మీరు ఒక స్థాయికి అనేది చేరుతారు. ఆ స్థాయి వలన మీకు గౌరవం పొందుతారు. ఒక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి మీ చుట్టూ తిరుగుతారు. మీరు ఎలాంటివారు అని తెలుసుకొని మీకు సహాయం చేయడానికి లేదా నష్టం చేయడానికి మాత్రం మీ చుట్టూ తిరుగుతారు. వారు ఎలాంటి వారు, గతంలో మిమ్మల్ని ఏది చేశారు, ఏం చేశారు అనేది తెలుసుకొని వారితో ఉండండి లేదా చాలా నష్టం అనేది జరుగుతుంది. న్యాయం మీ వైపు ఉంటుంది కాబట్టి, మీరు నిజాయితీపరులు కాబట్టి మీరు ఎలాంటివారో ఇతరులు తెలుసుకుంటారు. దుష్టులు ఈ రోజు నుండి కాస్త దూరం ఉండవచ్చు. వీరికి ఓపిక ఎక్కువగానే ఉంటుంది. కానీ ఓపిక నశించిందంటే వీరి కోపం భరించలేకుండా ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఈ తులారాశి వ్యక్తుల్ని ఏదైనా అన్నారంటే వారు చాలా అన్యాయం అనేది పొందుతారు. కాబట్టి తులారాశి వ్యక్తితో ఉండడం చాలా జాగ్రత్త. ఇక ప్రేమ విషయం చాలా ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా ఈ 3 రోజుల్లో అనుకూలంగానే ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభించండి. ఎలాంటి నష్టాలు కనిపించవు.